ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకున్నారా? వాక్యం ధ్యానించారా? ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రార్థన వాక్యం ద్వారా దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా మనకి క్షేమము, ఆ దిన దీవెనలతో దేవుడు నింపి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్నటువంటి వాగ్దానము మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిచ్చినటువంటి దీవెనకరమైన వాక్కు మీ జీవితంలో ధైర్యమును, విశ్వాసమును కలిగిస్తూ ఉంది. నాతో కలిసి చెప్పండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటితో పలికేటువంటి యొక్క మాటను ఒప్పుకోలు చేసేటువంటి ఆ వాగ్దానమును దేవుడు తప్పక నెరవేరుస్తారు. ఎప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అంటే మీకా గారు అంటూ ఉన్నారు, యెహోవా కొరకు నేను ఎదురు చూచినప్పుడు అని అంటూ ఉన్నారు. ప్రియులారా, మనకున్న ఒకే ఒక్క పరుగు, ఒకే ఒక్క జీవితంలో అటు ఇటు తిరగక, తొట్రెలక స్థిరమైనటువంటి నమ్మకంతో ఎదురు చూడాలి, సహనంతో కనిపెట్టాలి. ప్రియులారా, చాలా మంది చాలా బిజీగా ఉంటారు, హడావిడిగా ప్రార్థన చేస్తారు. అయినప్పటికీ కూడా వారి జీవితంలో అప్పటికప్పుడు అన్నీ జరిగిపోవాలి. అలా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారా? ఆలకించడు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే సహనముగా, నమ్మికతో కనిపెట్టాలి. అలా కనిపెట్టే ప్రార్థన చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అలాంటి ప్రార్థన చేసిన వ్యక్తి యాయీరు. ప్రియులారా, యాయీరు కుమార్తె చావు బ్రతుకుల్లో ఉండగా యాయీరు యేసయ్య వద్దకు వచ్చి, అయ్యా, చనిపోయే పరిస్థితిలో ఉన్న నా కుమార్తెను బ్రతికించు అని అడుగుతూ ఉన్నాడు. యేసయ్యతో యాయీరు తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్తూ ఉంటుండగా మార్గ మధ్యములోనే యాయీరు కుమార్తె చనిపోయిందని వార్త వచ్చింది. ప్రియులారా, యేసయ్య ఆ మాట విని యాయీరుతో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడనని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ యాయీరు తన కుమార్తె చనిపోయిన ప్రభు మాటను నమ్మి సహనంతో కనిపెట్టాడు. గనుకనే అద్భుతంగా మృతుల్లో నుండి తిరిగి ఆ కుమార్తె జీవం పొందుకునింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆ రీతిగా మన ప్రార్థనలో సహనం ఉండాలి, నమ్మికతో ఉండాలి. అలాగున మనం మన ప్రార్థనలో మన ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ ప్రభు మనకు సహాయకుడై మన ప్రార్థన ఆలకించి అద్భుతం చేస్తారు. ప్రియులారా, మనం ఏ విషయం అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ రీతిగా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు మన ప్రభువు సమాధానం ఇస్తారు, నిశ్చయముగా నెరవేరుస్తారు. అటు కృప ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు కనిపెట్టి చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.